Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వైకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఈ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2 బీసీఏ వాళ్ళకైనా ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2 బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైనా ఈ పేపర్ కామన్గా ఉంటుంది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కొందరికి మేజర్లో కూడా ఉంటుంది. అంటే మ్యాథ్స్ మేజర్ తీసుకున్న వాళ్ళకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది, మ్యాథ్స్ మైనర్ తీసుకున్న వాళ్ళకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఉంటుంది. ఓకే, సో మరి ఇందులో యూనిట్ 1కి సంబంధించిన ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, solve x square plus 1 into dy by dx. x square plus 1 into dy by dx plus 4xy is equal to 1 by x square plus 1. సార్ ఇది లీనియర్ ఇన్ y నా లీనియర్ ఇన్ x అని ఎట్లా గుర్తుపట్టాలి సార్? సో ఏం లేదు, x వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ y అని, ఓకే, వైలు ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ x అని, ఓకే, ఇట్లా గుర్తుపట్టుకోవాలి. సో మీరు చెప్పాలి ఇక్కడ వన్ టర్మ్ ఎక్స్ అనే ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దట్ ఈస్ ద ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. ఓకే, ఎక్స్ వేరియబుల్ 1 టైం ఉంది, ఇక్కడ 2 టైమ్స్ 3 టైమ్స్. ఎక్స్ వేరియబుల్స్ ఎన్నిసార్లు ఉంది? 3 టైమ్స్. వై వేరియబుల్ ఒక్కసారే సార్ ఇక్కడ కూడా ఉంది కదా సార్ వై, అది వేరియబుల్ కాదు సార్. ఓకే, సో వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి అంటారు. ఎస్, ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అని చెప్పొచ్చు దాన్ని. ఓకే, సో అయితే ఇక్కడ ఎక్స్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది లీనియర్ ఇన్ వై అని చెప్పాను. మరి లీనియర్ ఇన్ వై అంటే డెఫినెట్గా లీనియర్ ఎక్స్ కాదు, లీనియర్ ఇన్ వై డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇచ్చిన ఈక్వేషన్ అట్లా తెచ్చుకోవాలి. సో అలా తెచ్చుకున్న తర్వాత పి ఆఫ్ ఎక్స్ని క్యూ ఆఫ్ ఎక్స్ని కనుక్కుంటాం. అలా కనుక్కున్న తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాం. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఫస్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కుంటాం, దాని తర్వాత ఈ పవర్ని అప్లై చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ మన గివెన్ డికి జనరల్ సొల్యూషన్ వై ఇంటూ లీనియర్ ఇన్ వై కాబట్టి వై ఇంటూ ఐఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, సో అయితే ఇంకొక చిన్న పాయింట్, డివై బై డిఎక్స్ కోఎఫిషియంట్ ఏం ఉండకూడదు, అక్కడ ఏం లేదు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉండకూడదు, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1తో డివైడ్ చేస్తాం. ఓకే, మొత్తం ఈక్వేషన్. సో దిస్ ఈస్ ద వర్కింగ్ రూల్ టు సాల్వ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వై. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నా. గివెన్ డిఈ ఈజ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 4xy విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1తో మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేస్తాం. ఎందుకు సార్ డివైడ్ చేయాలి అంటే స్టాండర్డ్ ఫామ్ రావాలి కాబట్టి. ఓకే, సో డివైడింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1తో డివైడ్ చేస్తాను మొత్తం ఈక్వేషన్ని. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, ఇంకా మిగిలింది ఏంటంటే డివై బై డిఎక్స్ ప్లస్ 4x డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అన్న 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్న ఒకటి ఇట్లానే రాసేద్దాం రండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఎస్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 4x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది, ఇంకొక ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మల్టిప్లైలో ఉంది కాబట్టి డివైడ్ చేయాలి మనం. యాక్చువల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, కాబట్టి సో 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎస్,
మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ లీనియర్ డి ఇన్ వై అని చెప్పచ్చు. dy by dx p of x into y is equal to q of x, where p of x and q of x are functions in the variable x. ఓకే, మరి అదే రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ this is a linear equation in y. దీన్ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేసి p of x q of x ని కనిపెడదాం. సో కంపేరింగ్ ద above equation with దేంతో కంపేర్ చేయాలి? dy by dx plus p of x into y is equal to q of x, where p of x and y coefficient, where p of x is equal to 4x divided by x square plus 1. అదే విధంగా q of x is equal to 1 by x square plus 1 whole square. ఓకేనా? ఇప్పుడు మనము ఇంటెగ్రల్ p of x dx ని కనిపెడదాం. ఓకే, సో ఇంటెగ్రల్ p of x into dx, ఇంటెగ్రల్ చెప్పండి. p of x అంటే ఇదే కదా, 4x divided by x square plus 1 into dx. ఓకే, దీన్ని చూస్తూ ఉంటే మనకి ఒక ఫార్ములా లాగా గుర్తుకొస్తుంది. ఎస్, ఏ ఫార్ములా సార్? ఇంటెగ్రల్ f dash of x by f of x into dx. ఇంటెగ్రల్ f dash of x by f of x అంటే డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయండి, అది న్యూమరేటర్లో ఉండాలి. ఎస్ ఉంది. ఎక్స్ స్క్వేర్కి 2x డిఫరెన్షియేషన్, అక్కడ 4ని 2 into 2 రాస్తే 2ని బయటికి దొబ్బాయి, అప్పుడు 2x వస్తుంది. 1 యొక్క డిఫరెన్షియేషన్ 0, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. ఎస్, కాబట్టి డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్లో ఉంది. అలాంటప్పుడు ఇంటెగ్రల్ f dash of x by f of x dx ఫార్ములాని ఉపయోగించవచ్చు. ఇంటెగ్రల్ p of x into dx, ఇక్కడ 2ని అవుట్ సైడ్లో రాస్తున్నాను. 2x by x square plus 1. ఎస్, కాబట్టి ఇక్కడ మీకు కావాలంటే నోట్ చేస్తున్నా. ఇంటెగ్రల్ f dash of x by f of x into dx. ఇలాంటప్పుడు ఏం రాయొచ్చు అని చెప్పాను? log f of x, log of డినామినేటర్ని రాయాలి. ఓకే, ఇది f of x, f dash of x. x స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, 1కి 0 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి, కాబట్టి 2 log f of x రాయొచ్చు. f of x అంటే ఎవరు? x స్క్వేర్ ప్లస్ 1. లాగ్కి లెఫ్ట్ సైడ్లో, ఇది లెఫ్ట్ లాగ్కి, అది రైట్. లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉండకూడదు అంటే 2 ఉండకూడదు. అంటే మనం లాగ్ x పవర్ mని ఏం రాసుకోవచ్చు అంటే m log x రాయొచ్చు. m log xని ఏం రాయొచ్చు అంటే ఇలా ఉంటే ఇలా రాసుకోవచ్చు. లాగ్ x పవర్ పైకి వెళ్తుంది అంటే x పవర్ పైకి వెళ్తుంది అనమాట. ఎవరు? 2 అంటే log of x square plus 1 whole square, log of x square plus 1 whole square, log x పవర్ m. ఇదంతా x అనుకోండి. ఎవరిని x అనుకోవాలి? x స్క్వేర్ ప్లస్ 1ని. m అంటే ఎవరు? 2. కాబట్టి ఇలా ఉంది log x పవర్ m, m into 2 into log of x అంటే x స్క్వేర్ ప్లస్ 1. ఎందుకు ఇలా రాస్తున్నాం సార్? లాగ్కి లెఫ్ట్ సైడ్లో 2 ఎందుకు ఉండకూడదు సార్ అంటే ఈ పవర్ లాగ్ f of x ఇలా ఉన్నప్పుడు, ఈ పవర్ లాగ్ f of x ఉన్నప్పుడు ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f of x మిగులుతుంది. అది ఫార్ములా సార్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే ఈ పవర్ లాగ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఈ లాగ్ క్యాన్సిల్, x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మిగులుతుంది. అందుకోసమే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండకూడదు అని చెప్పాను. సో నెక్స్ట్ ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ పవర్ ఇంటెగ్రల్ p of x into dx.
ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇందాక చెప్పిన ఫార్ములా ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎస్, ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మన ప్రాబ్లానికి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. Okay, next. Therefore, general solution. General solution to the given D is. To the given D is. ఫార్ములా ఏంటి? ఇది లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ IF వస్తుంది. లీనియర్ ఇన్ x అంటే x ఇంటూ IF సార్. లీనియర్ ఇన్ z అంటే z ఇంటూ IF గుర్తుపెట్టుకోవాలి. y ఇంటూ IF is equal to ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ IF ఇంటూ dx ప్లస్ c. ఓకే, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే సార్ ఇందాకే కనుక్కున్నాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇది 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఐఎఫ్ అంటే మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మల్టిప్లైర్లో ఉంది, డివిజన్లో ఉంది. ఇప్పుడు 1/2 ఇంటూ 2 ఉంది, క్యాన్సిల్ చేస్తాం కదా, అదే విధంగా ఇంటూ పక్కన డిఎక్స్ ప్లస్ సి. ఎస్, ఫైనల్ 2 స్టెప్స్. y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ మిగిలింది ఏంటి సార్? ఎవరు లేరు ఇక్కడ. ఎవరు లేరంటే 0 ఉన్నట్లు కాదు, 1 ఇక్కడ మల్టిప్లైర్లో ఉన్నాం కాబట్టి. ఇక్కడ 1 ఉంది చూడు, కాబట్టి 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ సి, y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే సార్ ఎక్స్ ప్లస్ సి, ఇంటెగ్రల్ డివై అంటే సార్ వై ప్లస్ సి, ఇంటెగ్రల్ dz అంటే సార్ z ప్లస్ సి. ఓకే, ఎస్, ఇలా చేయాలి. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. మరి ఈ వీడియోలోనే ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ప్రాబ్లం ఏంటో ఒక్కసారి చూద్దాం. సాల్వ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. ఫస్ట్ ఆ గివెన్ డి రాస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం given d is x into dy by dx plus 2y into 2y minus x square into log x is equal to ఇది ప్రాబ్లం సార్. ఓకే సార్, ఇది లీనియర్ ఇన్ వైనా ఎక్సా లేకుంటే బెర్నౌలీసా అని ఎట్లా గుర్తుపట్టాలి సార్? ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ వై, వై వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ ఎక్స్, ఎక్స్ వైలు సమానంగా ఉంటే బెర్నౌలీస్ అని చెప్పాను. గుర్తుంచుకోవాలి ఆ పాయింట్ని. ఇప్పుడు చూడండి సార్, ఎక్స్ వేరియబుల్స్ చూద్దాం. ఎక్స్ 1 టైం ఉంది సార్. ఎక్స్ ఇక్కడ ఎన్నిసార్లు ఉంది? 1 టైం. ఎక్స్ వేరియబుల్ 2 సార్లు. ఇది ఎక్స్ స్క్వేర్ సపరేటర్ మనకు లాగ్ ఎక్స్ సపరేటర్, సో 3 టైమ్స్ ఉంది. ఎక్స్ వేరియబుల్స్ 3 టైమ్స్ ఉంది. వైలు ఇదో ఒక్కసారి మాత్రమే ఉంది సార్, ఒక్కసారి. సార్ ఇక్కడ ఉంది కదా సార్, అది వై వేరియబుల్ కాదు సార్, ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. వైని ఎక్స్తో చేయండి, దట్ ఈస్ నాట్ వేరియబుల్. ఓకే, ఎస్. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్స్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ద గివెన్ డి ఈజ్ ఇన్ వై, లీనియర్ ఇన్ వై. ఓకే, ఎస్, లీనియర్ ఇన్ y అంటే dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x లాగా తెచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ టర్మ్ని మైనస్ ఉంది కదా, రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అయిపోద్ది. మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్, ద ట్రాన్స్పోజింగ్ టు RHS becomes
ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ dy/dx కోఎఫిషియంట్ ఉండకూడదని చెప్పా. ఎవరున్నారు ఇక్కడ? ఎక్స్. ఎక్స్ ఉండకూడదంటే ఏం చేయాలి? ఎక్స్ని రఫ్ చేసేయండి సార్, అయిపోద్ది. అలా కాదు సార్, ఎక్స్ని రఫ్ చేయకూడదు. మళ్ళీ మనకి మార్క్స్ కూడా కరెక్షన్ చేసే ఎగ్జామినరు 10 మార్క్స్ బదులు అతను 1ని రఫ్ చేస్తాడు, 0 వస్తుంది. ఎస్, కాబట్టి సో అలా చేయొద్దండి. ఇప్పుడు ఈ ఎక్స్ ఎలిమినేట్ అవ్వాలంటే ఎక్స్తో డివైడ్ చేస్తే మొత్తం ఈక్వేషన్ని డివైడింగ్ విత్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, dividing with x on both sides. X by x get cancelled, dy by dx plus 2 by x. x వేరియబుల్స్ అన్నీ ఒక చోట రాస్తున్నా, y వేరియబుల్స్ పక్కన 2. ఎందుకు? dy by dx p of x into y, p of x into y is equal to, చూడండి డైరెక్ట్గా చేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్, ఎక్స్ క్యాన్సిల్, ఇంకొక ఎక్స్ ఉంటుంది, లాగ్ ఎక్స్ ఉంటుంది. ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఎస్, దిస్ ఈజ్ లీనియర్ డి ఇన్ వై. dy by dx plus p of x into y is equal to q of x, where p of x and q of x are functions in the variable x. ఒక్కొక్కసారి కాన్స్టెంట్స్లో కూడా ఉండొచ్చు p of x అనేది, q of x అనేది. ఓకే, సో ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఎందులో ఉంది? y. దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y. కంపేర్ చేస్తున్నాను ఎవరితో? వేరే వాళ్ళతో కాదు. dy by dx plus p of x into y is equal to q of x తో comparing the above equation with డోంట్ కంపేర్ అదర్స్. మీ టాలెంట్ మీకుంటుంది, సో ఎవరి ఐక్యూ పవర్ వాళ్ళకు ఉంటుంది, కాబట్టి నీకు ఎంత వస్తుంది దాంతో నువ్వు సాటిస్ఫై అవ్వు. ఓకే, ఎస్, సో దట్ ఈస్ p of x into y, p of x into y is equal to q of x. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే p of x ఏంటంటే y కోఎఫిషియంట్. y పక్కన ఉండేదంతా సార్ రైట్ సైడ్లోనా లెఫ్ట్ సైడ్లోనా? లెఫ్ట్ సైడ్లో, వైకి లెఫ్ట్ సైడ్లో ఏముందో అదే కోఎఫిషియంట్. ఎస్, మరి q of x అంటే ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏది ఉందో అదంతా q of x. ఇదే వేర్ p of x is equal to 2 by x. q of x అంటే సార్ x into log x. ఓకే, మరి ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ p of x dx, ఇంటెగ్రల్ ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాయండి, 1 by x into dx. డైరెక్ట్ ఫార్ములా. ఇంటెగ్రల్ 1 by x log x అవుతుంది. 2 into log x, ఇందాకే చెప్పాను, లాగ్కి లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉండకూడదు. ఎవరున్నారు ఇక్కడ? 2 log xని m log xని log x పవర్ m రాయొచ్చు, కాబట్టి xకి పవర్ వెళ్ళిపోతుంది లెఫ్ట్ సైడ్లో ఉన్న 2, అంటే log x స్క్వేర్, మళ్ళీ 2 log x. ఇంటెగ్రల్ p of x into dx. మరి ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. IF is equal to e పవర్ ఇంటెగ్రల్ p of x into dx, e పవర్ log x స్క్వేర్. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ పవర్ లాగ్ f of x అంటే f of x మిగులుతుంది. f of x ఎవరంటే ఇక్కడ x స్క్వేర్. దిస్ ఈజ్ IF. IFని క్యాలిక్యులేట్ చేసేసాను. ఇప్పుడు మన గివెన్ డికి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి.
సో therefore general solution to the given DE is general solution to the given D is ఇది లీనియర్ ఇన్ y x y అని ఫిక్స్ చేసాం. ఓకే, కాబట్టి y ఇంటూ ఐఎఫ్ వస్తుంది సార్. y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే సార్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే సార్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, ఐఎఫ్ అంటే సార్ ఎక్స్ స్క్వేర్ సార్ డిఎక్స్ ప్లస్ కొందరు చేసే మిస్టేక్ చూడండి, ఇక్కడ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది, లాగ్ ఎక్స్ క్యూబ్ రాస్తారు. ఎలా రాస్తారు సార్ ఇక్కడ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నారు. లాగ్ ఆఫ్లో ఉంది, ఇది సపరేట్ టర్మ్ ఇది సపరేట్ టర్మ్, ఎలా మల్టిప్లై చేస్తారు? అలా చేయకూడదు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సపరేట్ టర్మ్ ఎక్స్, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఎస్, ఇప్పుడు మనము ఇంటిగ్రేషన్ చేయాలి. గుర్తుంచుకోవాలి, ఈ యొక్క పేపర్లో ఎక్స్ లాగ్ ఎక్స్ వస్తుంది, ఇంటెగ్రల్ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్. సో దాని అంతటికి ఒకటే ప్రొసీజర్. యాక్చువల్గా దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించి చేయాలి. హియర్ దెర్ ఈస్ నో నీడ్ టు అప్లై దట్ ఫార్ములా. కాబట్టి ఆ ఫార్ములాని అప్లై చేస్తే ఇంకా 4 స్టెప్స్ ఎక్కువ వస్తాయి. సో నేనేం చెప్తున్నా అంటే కొద్దిగా సింపుల్గా ట్రిక్ చెప్తున్నా. మరి ఏంటి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాగ్ ఎక్స్ ఉన్నప్పుడు ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ని యారో మార్క్స్ అంటాను. నేను ఇప్పుడు యూజ్ చేసే మెథడ్ పేరు యారో మార్క్స్ మెథడ్. ఓకే, సో ఈ మెథడ్ మీకు కొద్దిగా ఏదన్నా కష్టంగా ఉంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ యారో మార్క్కి సంబంధించిన. సో నా నంబర్ మీకు ఆల్రెడీ తెలుసు, దానికి వాట్సాప్ చేస్తే లింక్ని షేర్ చేస్తాను. ఓకే, ఎస్. ఇప్పుడు లాగ్ ఎక్స్ని రైట్ సైడ్లో తీసుకోండి, మిగిలిన దాన్ని లెఫ్ట్ సైడ్లో తీసుకోండి. నా భాషలో రైట్ సైడ్ అంటే ఇది, లెఫ్ట్ సైడ్ అంటే ఎక్స్ క్యూబ్. ఓకే, దీనికి ఇది యారోసే కదా, ఒక డౌన్ యారో మార్క్, ఇది డౌనే కదా, ఒకటి స్టాప్ యారో మార్క్, ఇది స్టాప్ చేయడం అంటారు. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే దీని యొక్క డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ వేయండి. లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x. ఏం చేయాలి? లాగ్ ఎక్స్ని ఏం చేయాలి? డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్ క్యూబ్ని దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలా, ఇక్కడ వేయాలి ఇంటిగ్రేషన్ చేసి. ఓకే, ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్ పవర్ 4/4 ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఎక్స్ పవర్ n + 1/n+1 ఎక్స్ పవర్ 4/4. ఎస్. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఆల్టర్నేటింగ్ సింబల్స్ అంటే ప్లస్ మైనస్. సార్ మైనస్ ప్లస్ వేయచ్చు కదా, వేసుకుంటే ఆన్సర్ రాదు. ప్లస్ మైనస్ వేసుకో. కొన్ని ట్రిక్స్కి షార్ట్ కట్స్కి త్వరగా చేయడానికి లాజిక్ ఉండదు, గుర్తుపెట్టుకో. నీకు ఒరిజినల్ మెథడ్ కావాలంటే ఫార్ములా మెథడ్ని హైలైట్ మెథడ్ని ఉపయోగించి నువ్వు యూ ఏది వి ఏది తీసుకొని చేస్తే మళ్ళీ ఒక 5 స్టెప్పులు వస్తాయి. ఎస్, కాబట్టి ఏదైనా త్వరగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సో దాన్ని అట్లనే నేర్చేసుకోవాలి. త్వరగా చేయాలి అంటే అవన్నీ నేర్చేసుకోవాలి. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ అయిపోద్ది. ఎస్, సో ఇక్కడ ప్లస్ మైనస్ ఇప్పుడు ఎట్లా వేయాలి దాన్ని మీకు చెప్పడానికి టైం పడుతుంది, కానీ ఎగ్జామ్లో మీరు ఫాస్ట్గా వేసేయచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ స్ట్రైట్గా ఉంది కదా, సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ఏం లేదంటే ప్లస్ ఉంటుందని, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, ఈ ప్లస్ దీనికి సంబంధించింది 3 ప్లస్లే ఉన్నాయి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఓకే,
log x into x power 4 by 4. Log x into x power 4 by 4. నెక్స్ట్ ఇప్పుడు ఈ మైనస్ దీనికి సంబంధించింది. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్, మళ్ళీ ఇక్కడ ప్లస్ మైనస్. మైనస్ ఆఫ్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇంటెగ్రల్ 1 by x into x power 4 by 4 dx plus c. ఓకే, ఇంకా సో x ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోద్ది. సో దట్ ఈస్ ఈక్వల్ టు log x ఇంటూ x పవర్ 4 by 4 మైనస్ ఇక్కడ 1 by 4 కాన్స్టెంట్ కదా, అవుట్ సైడ్లో రాస్తాను. ఇక్కడ x క్యూబ్ dx. ఇక్కడే నేను ఆన్సర్ వేసేయచ్చు. ఈ స్టెప్ రాశాను కదా, నెక్స్ట్ x పవర్ 4 by 4 వస్తుంది. మీకు అర్థం అవడం కోసం ఇంకొక స్టెప్ ఓకే వేస్తున్నాను. సో x క్యూబ్ మిగిలింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు log x ఇంటూ x పవర్ 4 by 4 మైనస్ 1 by 4 x క్యూబ్కి ఇంటిగ్రేషన్ x పవర్ 4 by 4 ప్లస్ c. ఎస్, ఇప్పుడు ఫైనల్గా లెఫ్ట్ సైడ్లో y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో లాగ్ ఎక్స్ కామన్ లేదు, ఎక్స్ పవర్ 4 by 4 కామన్ ఉంది. ఎక్స్ పవర్ 4 by 4ని కామన్ తీస్తే ఇంకేముంటుంది రిమైనింగ్ టర్మ్, అక్కడ లాగ్ ఎక్స్ ఉంటుంది. లాగ్ ఎక్స్ మైనస్ 1 by 4 ప్లస్ సి. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, కాబట్టి ఎక్స్ పవర్ 4 by 4 వెళ్ళిపోయింది, ఇంకా లాగ్ ఎక్స్ మైనస్ 1 by 4 ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.